వీడియోలో శని భగవానుడు మీనరాశిలో సంచార సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ సవివరంగా వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో శని భగవానుడు మేరాశిలో సంచారం చేసే సమయంలో మేరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, శుభతాల అశుభతాల అనే విషయాన్ని పరిశీలిద్దాం ఈ వీడియోలో. ఇకపోతే ఈ మేరాశిలో జన్మించిన వారు పూర్వభద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే పూర్వభద్ర వారికి 4వ పాదానికి ధీ అనే అక్షరం వస్తుంది. ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలకి ధూ, ఇం, ఝు, ద అనే అక్షరాలు వస్తాయి. అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాల వరకు దే, దో, చాచి అనే అక్షరాలు వస్తాయి. ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారంతా కూడా మేరాశి కిందికి వస్తారు. ఇకపోతే మేరాశి వారికి ఏలినాటి శని 29 మార్చి 2025 నుంచి ప్రారంభమైంది. అంటే ఉగాది ముందు రోజు సాయంత్రం నుంచి ఈ శని 2.5 సంవత్సరాల పాటు ఈ మేరాశిలో సంచారం ఉంటుంది. ఇప్పటికే మేరాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2.5 సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి వీరికి ఇబ్బందులు ఎలా ఉంటాయో కొంత అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఇకపోతే శాస్త్ర ప్రకారము ఈ మేరాశి వారికి శని జన్మలో ఇంతకుముందు 12వ స్థానంలో శని కుంభరాశిలో సంచారం ఉంది. ఇప్పుడు జన్మలోకి వచ్చాడు, తర్వాత మేషంలో కుటుంబంలోకి వస్తాడు. ఈ జన్మరాశిలో సంచారం చేసే కాలంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని పరిశీలిస్తే శాస్త్రవచనం ప్రకారము తేజో హానిర్మతి భ్రంశో మన పీడ భయం తదా రోగార్తిర్బంధువైరంచ వ్యసనం జన్మగే శనవ్ అని శాస్త్రవచనం. అనగా శని జన్మరాశిలో సంచారం చేసే కాలంలో అపకీర్తియు, చంచల బుద్ధి, మనస్సు స్థిమితంగా ఉండదు, మనోవిచారం ఏదో ఒక విచారంతో బాధపడుతుంటారు, భయం ఉంటుంది, ఏ పని చేయాలన్నా కూడా, రోగాలు అనారోగ్య సమస్యలు ఉంటాయి, బంధుమిత్రులతో విరోధమును, దుఃఖము, ఏదో విషయంలో మనం దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇలాగ ఉంటుంది. అయితే వీటిని కూలంకుషంగా మనం పరిశీలిద్దాము ఎలా ఉన్నాయో విషయాన్ని. ఈ మేరాశి వారికి 2.5 సంవత్సరాల పూర్తయిపోయి 29 మార్చి నుంచి 2025 2వ దశ ప్రారంభమైంది. ఈ శని భగవాన్ యొక్క మార్పు వల్ల మేరాశి వారికి ఎక్కువగా ఎవరికి ప్రభావం చూపుతుందంటే ఎవరికైతే జన్మజాతకంలో శని దశ నడుస్తుందో, అలాగే మేరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఏవైనా స్థితి పొంది ఉంటే, అలాగే మేరాశికి కూడరాశులైన కర్కాటక వృశ్చికాలలో గ్రహాలు ఉన్న, శని వక్రస్థితిలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుక్షేత్రాల్లో కానీ స్థితి పొంది ఉన్న వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టులు కలిగిన రాశులు ఉంటాయి కదా, 3. వృషభము 3వ దృష్టి, కన్య 7వ దృష్టి, 10వ దృష్టితో ధనుస్సు చూస్తాడు. ఈ 3 రాశులపైన 3, 7, 10 దృష్టులతో ఈ 3 రాశులను వృషభ, కన్య, ధనుస్సులపై పడుతుంది. కాబట్టి ఈ రాశులను కూడా ప్రభావితం చేస్తాయి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. 4 కావచ్చు, 4 అయింది అనుకోండి ఆత్మ సంబంధమైనది, పంచమం అయితే సంతానానికి సంబంధించింది, 6th అయితే షష్టం రోగ రుణ స్థానానికి సంబంధించింది, 7వది అయితే లగ్నం నుంచి 7వ రాశి అయింది అనుకోండి. ఇది ఈ 3 రాశులలో ఏదో ఒకటి. 7వ అయితే కళత్రం భార్యకు సంబంధించింది, భర్తకు సంబంధించింది. కానీ 8 అంటే అష్టం ఆరోగ్యము, ఆయుష్ గురించి కానీ, ప్రమాదాలు వీటి గురించి కానీ. 9 అయితే తండ్రి గురించి కానీ, భాగ్యం గురించి కానీ, ఉన్నత విద్య గురించి కానీ. 10వతే మనకు కర్మస్థానం, ఉద్యోగము, వృత్తి వ్యాపారాల గురించి కానీ. 7వ కూడా వృత్తి వ్యాపారాల గురించి వస్తుంది. అలాగే లాభస్థానం అంటే లాభాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి. అలాగే 12th అంటే ఖర్చులు, హాస్పిటలైజేషను, జైలు జీవితము, ఏకాంతము, నైరాశ్యము, దూర ప్రయాణాలు, ఇవన్నీ ధర్మ సంస్థలు, ఇవన్నీ కూడా వస్తాయి చాలా వరకు. వీటన్నిటి గురించి కూడా ప్రభావితం అవుతాయి అన్నమాట. ఇట్లాగా చూసుకోవాలి. అయితే ఇవి ఏవి? వృషభము, కన్య మరియు ధనుస్సు, ఈ 3 రాశులు. ఇంకా ఏ భావాలు అయితే ఆ భావకారకత్వాల మీద ప్రభావం ఉంటుంది. ఎట్లాగా చూస్తాయి.
ఇకపోతే సూర్యుడు గ్రహానికి, సూర్యుడు గ్రహరాజు కదా, సూర్యగ్రహానికి చాలా దూరంగా ఉంటాడు శని, అందువల్ల చీకటిగా ఉంటుంది. కక్ష కూడా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి తిరగడంలో స్లో మూవింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. కాబట్టి అతని యొక్క ఫలితాలు కూడా చాలా ఆలస్యంగా అనుభవం. శని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఫలితాన్ని కూడా డినై చేయడు, ప్రతి ఫలితాన్ని ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు ఫలితాన్ని. ఆ ఫలితం ఆలస్యం అవుతుంది అంతే ఒకటి. అయితే మనం చేసే పుణ్యపాప కర్మలను బట్టి మంచి కర్మలు చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి, పాపకర్మలు చేస్తుంటే అది ఎలా ఉంటుంది అనేది కొన్ని తర్వాత చివరి వీడియోలో చెప్తాను మీకు. దానికి ఇండికేషన్స్ ఎట్లా ఉంటాయి, జాతకం తెలిసినా తెలియకపోయినా మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ శని యొక్క బాధలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పడానికి, శని పీడ ఉంటుందని చెప్పడానికి చివరిలో చెప్తాను ఈ విషయాన్ని మీకు. శని భగవానుడు ఏ రాశిలో సంచరిస్తూ ఆ రాశికి సంబంధించిన విషయాల్లో ఆ వ్యక్తికి బద్ధకము, భయము, ఆ భావానికి సంబంధించిన కారకత్వ విషయాల్లో అజ్ఞానము, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము లాంటివి అనుభవంలోకి వస్తాయి. శని కర్మకారకుడు జ్యోతిషంలో రవిశంలో శత్రువులు అవుతారు ఇద్దరు. ఈ కారణం చేత రవి దశ యోగించదు ఎవరికి కూడా. ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్న వారికి రవి శని దశ ఉందనుకోండి, అది షష్టాధిపతి కూడా అవుతాడు, దశ యోగించదు, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే రోగ శత్రుబా ఒక అనారోగ్యాలే కాకుండా శత్రుబాధలు, రుణబాధలు, అప్పులు కావడం ఇలాంటివన్నీ కూడా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రవిదశ నడవకపోవడం మంచిది, నడిస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రవితో పాటు గురువు గ్రహం ఉన్నా సరే ఈ స్థానాలలో లేదా రవి గురువులో కోడల్లో ఉంటే, శనిపైన శుభగ్రహమైన గురువు దృష్టి ఉంటే కూడా ఇబ్బందులు అంత ఎక్కువగా ఉండవు. మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు శుభగ్రహం కాబట్టి ఒక వ్యక్తి జాతకంలో మిత్రక్షేత్రంలో కానీ కేంద్ర కోణాల్లో కానీ స్థితి పొంది ఉంటే ఈ ఏలినాటి శని ప్రభావం ఏ లగ్నం వారికి నిరాశ విధానంగా అంత ఎక్కువగా కనిపించారు. కొంతమంది అంటుంటారు, మాకు ఏలినాటి శని ప్రభావం ఏం లేదయ్యా, చాలా బాగుంది, మాకు ప్రమోషన్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, సంసారాలు అయ్యాయి అని చెప్తుంటారు. అంటే వారికి జాతకంలో శని ఏలినాటి శని ప్రభావం నడుస్తున్న సమయంలో శనితో పాటు గురువు ఉండాలి, లేదా శనిపైన శుభగ్రహ దృష్టి అయినా గురు బుధ శుక్రుల దృష్టి అయి ఉండాలి, ఆ దశలను నడుస్తుండాలి. శని దర్శన, రవి దర్శన, పాపగ్రహాల దర్శనాలు ఆ సమయంలో జరగకుండా ఉండాలి. ఉంటే అలా వారికి మంచి అనుభవంలోకి వస్తాయి. కావున ఈ విశ్వాసం పరాభవ సంవత్సరాల్లో గురుగ్రహం మిథున కర్కాటకాల్లో సంచారం చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఎవరికైతే కేంద్ర కోణాలు అవుతాయో వారికి శని వల్ల అంత ఇబ్బంది ఉండదు. ఇకపోతే అలాగే గురుగ్రహం కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో కూడా మేనరాశి వారికి కానీ ఏ లగ్నం రాశి వారికి అయినా సరే శని దశ కానీ గురుదశ కానీ వారి అంతర్శులుగా ఉన్న ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు శని మేనరాశిలో సంచారం చేస్తుంది. అలాంటి సమయంలో మీకు గురు మహాదశ నడుస్తుంది అనుకోండి, అలాంటి గురు మహాదశ నడుస్తున్నప్పుడు ఆ గురువు కర్కాటకంలో వచ్చే సంవత్సరం కర్కాటకంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, గురువు యొక్క దృష్టి గురువు మేనరాశికి కోణస్థానం అవుతుంది కదా కర్కాటకం, గురువు దృష్టి 9వ దృష్టి చేత మీనాన్ని చూస్తాడు కాబట్టి శనిపైన గురువు దృష్టి ఉంటుంది. అట్లాగే దశమ స్థానం పైన కూడా వృశ్చికం పైన కూడా శని దృష్టి ఉంటుంది. వృశ్చికం అంటే ఏమవుతుంది, భాగ్యస్థానం అవుతుంది, పంచమస్థానం, మీనానికి పంచమం అవుతుంది, కర్కాటకానికి పంచమస్థానం అవుతుంది. కాబట్టి గురు దృష్టి 1, 5, 9 పైన ఉంటుంది. కాబట్టి మీకు కోణస్థానాలపైన శుభగ్రహ దృష్టి ఉండడం చేత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండకుండా అంతా సాఫీగా సాగిపోతుంది. అలాగే అష్టవరంలో కూడా బిందువులు ఎక్కువగా ఉంటే ఈ శని సంచారం చేసే రాశులలో ఈ శని సంచారించే రాశికి కోణస్థానాలలో ఉండే రాశులలో మీకు ఇబ్బంది ఎక్కువగా ఉండదు. తక్కువ బిందువులు ఉంటే మాత్రము మీకు 24లో బిందువులు ఉన్నాయనుకోండి, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. 24 వరకు ఉంటే మంచిది బిందువులు. అలాగే 4 కంటే శని విన్యాష్టవర్లో కూడా 4 బిందువుల కంటే ఎక్కువ ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక మేరాశిలో ఇది కోణస్థితికి సంబంధించింది ఇబ్బందులు. అదే మేరాశిలో కోణస్థానం కర్కాటక వృశ్చికాల్లో పాపగ్రహాలు ఇంక ఉన్నాయనుకోండి, అదే కోణస్థానాలలో రవి, కుజ, శని, రాహుకేతువులు స్థితి పొంది ఉంటే మీనశని సంచారం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు.
ఏళ్ళనాటి శని చాలా ఇబ్బంది పెడుతుందండి, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఏం చేసినా ఏ పని కావడం లేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు, అన్ని రకాలుగా అవరోధాలు ఏర్పడుతున్నాయంట. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు ఈ పాపగ్రహాలు దశలు నడుస్తుండాలి, లేదా శని దశ నడుస్తుండాలి, ఆ శని పైన శుభగ్రహ దృష్టి ఉండకపోయి ఉండాలి. అలాగే శని కుజ రాహులలో ఏదో గ్రహం ఆ శనితో కలిసి ఉండడం, శనిపైన దృష్టి ఉండడం లాంటివి జరగడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. వృషభ, కన్య, ధనుస్సు లగ్నాల రాశుల వారికి కూడా ఇబ్బందులే ఉంటాయి, దృష్టి ఉంటుంది కాబట్టి. అలాంటి సమయంలో ముఖ్యంగా మేరాశి వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే ఈ శని ఈ రాశి మేరాశిలో ప్రవేశించేందుకు 3 నెలల ముందు నుంచి కానీ 3 నెలల తర్వాత కానీ ఇది అనుభవంలో కనిపిస్తుంది. చాలామంది చెప్తుంటారు ఏళ్ళనాటి శని ఎప్పుడో మాకు మార్చిలో స్టార్ట్ అవుతున్నారు, మాకు జనవరి నుంచే ప్రాబ్లం ఉందని కొందరు అంటారు. కొందరికేమో 3 నెలల తర్వాత ప్రారంభమవుతాయి. కానీ సామాన్యంగా శని భగవానుడు ఇమీడియట్గా ఒక రాశిలోకి ఎంటర్ కాగానే ఫలితాలు ఇవ్వడు. చివర 10 డిగ్రీలకు ఉన్నప్పుడు, అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 10, 20 డిగ్రీలు దాటిన తర్వాతనే ఆయన వెళ్ళిపోయే ముందు 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా మంచి ఫలితాలు కానీ చెడు ఫలితాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనుభవం మీద తెలుస్తుంది. చాలామంది సార్లు అనుభవం మీద మనం చూసిన వాటి మీద మనం తెలుస్తుందన్నమాట దాని. కాబట్టి ఎవరికే కానీ చివరి ఈ రాశి నుంచి వెళ్ళిపోయే ముందు మాత్రమే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక పోతే ఈ శనిపై గురు కొందరి జీవితాల్లో చాలామంది చాలా ప్రమోషన్లు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, రిక్రూట్మెంట్లు వచ్చాయంటారు. వాళ్ళకందరూ కూడా శుభగ్రహ దృష్టి ఉంటుంది. ఈ రాశి కేంద్ర కోణ స్థానంలో లేదా శని ఉన్న స్థానంలో శుభగ్రహాలు ఉండడమే దీనికి కారణం చెప్పొచ్చు. ఆ దశలో గురుమార్ దశ శుభగ్రహాల దృష్టి నడుస్తున్నప్పుడు కాబట్టి ఏళ్ళనాటి శని వారికి ఏం కనిపించదు అన్నమాట. ఇక శని భగవాన్ దృష్టిలో 3, 7, 10 స్థానాలు వృషభ, కన్య, ధనుస్సు, మీనంలో ఉన్న గ్రహాలు జరుగుతున్న ఇది ఈ భగవాన్ యొక్క ప్రభావం ఆ దశారాతులపై కూడా ఉంటుంది. కాబట్టి ఆ రాశుల్లో ఉండే గ్రహాల దశ జరుగుతుంటే మాత్రం ఆ దశారాతుల ఫలితాలు కొంత ఆలస్యంగా, అంటే ఆ దశారాతుడు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా కొద్దిగా లేట్ అవుతాయి అన్నమాట. శని దృష్టి ఉండడం చేత చాలా విషయాల్లో ప్రభావం చూపిస్తాయి వారికి, చూపించకుండా ఉండడం అనేది లేదు. తప్పకుండా వాళ్ళకి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి, కానీ చాలా ఆలస్యంగా వస్తాయి. ఉదాహరణకు సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంది, కానీ యోగకారక గ్రహం ఏదైనా మేరాశిలో ఉండి ఆ గ్రహదశ జరుగుతుంటే ఆ గ్రహదశ శుభ ఫలితాలు ఇస్తాడు, కానీ ఆ ఫలితాలు కొంత ఆలస్యంగా అందులోకి వస్తాయి. ఎందుకంటే శనితో కలిసి ఆ యోగకారక గ్రహం ఉండడం చేత ఇక ముఖ్యంగా ఈ లేట్ అవుతుంది అన్నమాట పని. శని తప్పకుండా ఫలితం ఇస్తాడు, కానీ ఆలస్యంగా ఇస్తాడు. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శని భగవానుడు సాధారణంగా రాశిలో ప్రవేశించిన దానికంటే రాశి నుంచి వెళ్ళిపోయే ముందే, అంటే చివరి 10 డిగ్రీల ముందే సమయంలో ఫలితాలు ఇస్తాడని చెప్పాను కదా, అది ఇప్పుడు ఇస్తాడన్నమాట చివరి సమయంలోనే. ఈ రకంగా శని భగవానుడు ఏ రాశిలో ప్రవేశించినా పరిశీలించాల్సిన విషయాలు ఇవే. ఇక మేరాశిలో శని సంచారం చేసే సమయంలో మేరాశి కనుక ఏ గ్రహాలతో స్థితి పొంది ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. మేరాశిలో రవితో కలిసి ఉన్నాడు అనుకోండి, మేరాశిలో శని రవితో కలిసి ఉంటే వృషభ, కన్య రాశుల్లో కానీ ఉన్న రవి లేదా శని దృష్టి రవిపై పడడం చేత కానీ రవి కారకత్వాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. రవి పితృకారకుడు మరియు ఆత్మకారకుడు, ఉష్ణము రాజుల కారకుడు, గవర్నమెంట్కు ఉత్సాహము, తలనొప్పి, శిరోవ్యాధికి, దీర్ఘ కోపము, క్రమశిక్షణ పరుడు, సాహసం మొదలైన వాడికి ఏకాంతంగా ఉంటాడు, అందరితో కలవడు. ఇలాంటి రాత్రి జన్మించిన వారికి పితృకారకుడు శని, పగలు జన్మించిన వారికి పితృకారకుడు రవి అవుతాడు. కాబట్టి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉంటాయి వీళ్ళకు. శని ఇప్పుడు మేరాశిలో శని కలిసి ఉన్నాడు అనుకోండి, లేదా శని వృషభంలో కానీ, కర్కాటకంలో కానీ, కన్యలో కానీ, ధనుస్సులో కానీ ఉన్నాడు అనుకోండి, మకర కుంభాల్లో ఉన్నా కూడా ఉంటే జాతకంలో అన్నమాట చెప్పేది, వ్యక్తిగత జాతకాలు ఉంటే అటువంటి వాళ్ళకి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎలా ఒక సమస్య ఎదుర్కోవడానికి వాళ్ళు నోటిని అదుపులో ఉంచుకోవడం వచ్చి ప్రభుత్వ అధికారులు వాడికంటే పై అధికారులతో ఎదురు తిరగకుండా ఉండడం మంచిది. వాళ్ళు చెప్పిన పని చేసుకొని వెళ్ళిపోవడం మంచిది ఈ సమయంలో.
అలాగే తండ్రి ఆరోగ్యం విషయాల్లో కూడా కొంత ఆందోళన ఉంటుంది. ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అనారోగ్య సమస్యల వల్ల వారికి కానీ తండ్రికి కానీ కుటుంబంలో కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జాతకంలో రవి లగ్నం నుంచి మీన రాశి నుంచి ఏ భావాలకు అధిపతి అవుతాడో అంటే ఒకవేళ మీ లగ్నం నుంచి రవి భాగ్యాధిపతి అనుకో తండ్రి విషయంలోనూ పంచమ స్థానాధిపతి అయ్యాడు అనుకోండి, సంతానం విషయంలోనూ స్టాక్ మార్కెట్ విషయంలోనూ స్పెక్యులేషను లవ్ మ్యారేజ్ ఫెయిల్ కావడం ఇట్లా ఉంటుందన్నమాట. సప్తమంలో ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి, అది మీకు ఈ శని దృష్టి ఉంటే రాశులు ఏర్పడ్డాయి అనుకోండి అవి సప్తమాలు, అప్పుడు దాంపత్య జీవితంలో కానీ భార్యాభర్తలు కానీ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రావడం కానీ ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఇక 7వ భావం అయితే భార్య లేదా భర్త విషయాల్లో వ్యాపార భాగస్వాముల విషయాల్లో సారణ ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రత్యేక విషయం చెప్పాల్సింది, శని ఏలినాటి శని ప్రారంభమైందంటే బద్ధకం ఎక్కువగా అవుతుంది. కావడం వల్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేమన్నమాట. ముఖ్యంగా దుస్వభావ రాశులైన మిథున, కన్య, ధనుర్మీనాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే మిథునానికి కర్మస్థానము మీనమైంది కాబట్టి, కన్యకేమో సప్తమ స్థానము అయింది అంటే భార్యాస్థానము, కళత్వ స్థానం. ధనుస్సుకేమో అర్ధాష్టమ స్థానం, చతుర్థ స్థానము సౌఖ్యస్థానం అయింది. ప్రాపర్టీస్, ఇల్లు, సౌఖ్యము, తల్లి ఆరోగ్యము ఇవన్నిటికీ ఇబ్బందులు రావాలి. ఈ కారకత్వాలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే కర్మస్థానం అంటే ఉద్యోగం సంబంధించిన విషయంలోనూ ఇబ్బందులు వస్తాయి. సప్తమం అంటే భార్యకు సంబంధించిన విషయము, వ్యాపార భాగస్వాముల విషయంలో ఇబ్బందులు వస్తాయి. అర్ధాష్టమం అంటే ఏమో ధనుసు వారికి తల్లి విషయాల్లోనూ లేకుంటే కుటుంబంలో ప్రాబ్లమ్స్, ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బందులు, ఏదైనా గొడవలు, కోర్టు గొడవలు ఆడడం, ఎవరైనా ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ దృష్టి ఏ రాశిపై ఉంటే ఆ రాశుల వారికి కూడా ప్రభావం ఉంటుంది. ఆ రాశుల్లో రవి, కుజ, రాహు, కేతువులు ఉంటే ఇబ్బందులు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఈ రాశుల్లో కూడా రవి, కుజ, రాహువులు, కేతువులు కానీ ఏమైనా పాపగ్రహాలు ఉండటం మాత్రం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది రవికి సంబంధించినంత వరకు. ఇక చంద్రుడు ఉన్నాడు అనుకోండి మీనరాశిలో, చంద్రుడితో పాటు లేదా చంద్రుడు ఈ మిగతా ఇంతకుముందు చెప్పిన రాశులలో చంద్రుడు ఉంటే కూడా, చంద్రుడు ధైర్యకారకుడు, మాతృకారకుడు, చంద్రో మనసో జాత, బుద్ధి కారకుడు, మనస్సు కారకుడు, జలఖండాలు, సముద్రయానాలు, కళా విద్యలు, భోజనానికి కారకుడు, రకరకాల ఫుడ్ తినాలనే ఆలోచన, ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రీతి కలిగిన వాడవుతాడు. తల్లి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల్లో విషయంలో అలసత్వం, జలగండాలు ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సముద్రంలోకి, నదులకు వెళ్ళకపోవడం మంచిది. ఎవరికైతే మేరాశిలో చంద్రుడు ఉంటాడో, అలాగే వృషభము, కన్య, కర్కాటకము, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభాలలో చంద్రుడు ఉంటే మాత్రం వీళ్ళు సముద్రాల్లోకి వెళ్ళి స్నానాలు చేయడం, నదుల్లో స్నానం చేయడం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఫుడ్ తినే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మీరు ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మినరల్ వాటర్ తాగడం మంచిది, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిపై బంధువులు కానీ ఆత్మీయులు కానీ దూరమయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కుజుడు మీనరాశిలో ఉన్నాడు అనుకోండి, కుజుడు మీనరాశిలో ఉంటే, శనితో పాటు ఉంటే సోదరులు, భూమికి సంబంధించిన విషయాల్లో కోపం అధికంగా ఉంటుంది వీరికి. అప్పుడు ఆ సమయంలో అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో గొడవలు, యుద్ధం అంటే గొడవలు చేయడము, కొట్లాటలు, గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్ఫోటకము అంటే మసూజీ లాంటి వాటివి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్స్ కావడానికి, ప్రమాదాలు జరగడానికి, కోర్టు కేసులు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు. ఏకాగ్రత డ్రైవింగ్ చేయాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. మంచి రాత్రిపూట తెల్లవారుజామున డ్రైవింగ్ చేయకుండా అవాయిడ్ చేసుకుంటేనే ప్రమాదాలు రాకుండా ఉంటాయి. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవచ్చు, లేకుంటే అనవసరంగా ఇబ్బందులు, కోర్టు కేసులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు, భూ సంబంధమైన గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయి. రక్తదానం చేస్తే మంచిది, మీకు ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గుతాయి. శరీరంలో చెమట కారేటట్టు వ్యాయామం చేయాలి మీరు ముఖ్యంగా. అలాగే మెడిటేషను చేస్తే మంచిది. కేతువు ఉన్నప్పుడు మెడిటేషన్ కేతువు చెప్తారు, కానీ మెడిటేషన్ చేస్తే కూడా మంచి శరీర కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నడక చేయాలి కంపల్సరీగా. ఏ గుడికి వెళ్ళినా సరే, ఎక్కడ వెళ్ళినా చెప్పులు లేకుండా నడిపి పోగలితే మీకు కొంత కాళ్ళకు శ్రమ అవుతుంది. దానివల్ల శని భగవానుడు సంతోషిస్తాడు, దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి. లేకపోతే
ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించి చేయాలి. తొందరపడి కోపంలో చేయకూడదు, లేకపోతే మీకు ఈ పనిష్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాలు పెట్టేటప్పుడు పెనాల్టీస్ పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక బుధుడు వ్యాపార కారకుడు, శాస్త్రజ్ఞము, విజ్ఞానము, శిల్పాలు, మాతామహులు మొదలగు వాటి కారకత్వాన్ని వహిస్తాడు. బుధగ్రహం కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్స్, రైటింగ్, వీటన్నిటికి కూడా కారకుడు అవుతాడు. కాబట్టి బుధగ్రహం ఇంకా మీకు మే రాశిలో ఉంటే కనుక అయితే శని దృష్టి పడితే రాశుల్లో ఉన్న బుధ మార్గదర్శనం నడుస్తున్న బుధకారకత్వాలైన వ్యాపారము, కమ్యూనికేషన్స్, రీసెర్చ్, మాతామహులు, అన్నదమ్ముల విషయాల్లో ఫలితాలు ఉంటాయి. ఇబ్బందులు కానీ శుభ ఫలితాలు కానీ. శని బుధులు మిత్రులు కావడం వల్ల ఇవి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చేసే లావాదేవీలు సంబంధించిన డాక్యుమెంటేషన్లు సంబంధించి జాగ్రత్త ఉండాలి, లేకపోతే ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఇబ్బంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రాష్ట్రవుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. రీసెర్చ్ చేసే సైంటిస్టులు సంబంధాలు తెచ్చుకుంటారు. రీసెర్చ్ స్కాలర్స్ అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. మీకు మీ జాతకంలో బుధుడు బలంగా ఉంటే బుధ అష్టక వర్గంలో అధికంగా బిందువులు ఉంటే మీకు ఇక గురువు ఇంకా పేరాస్లో ఉన్న, కర్కాటకంలో ఉన్న, వృషభంలో ఉన్న, కన్యలో ఉన్న, అలాగే ధనుస్సులో ఉన్న, మకర కుంభాల్లో ఉన్నా కూడా మీకు ఒక రకంగా మంచి ఫలితాలే వస్తాయి. శని నడుస్తుంది జరిగే సమయంలో గురుదశ నడుస్తుంటే కూడా మంచి ఫలితాలే ఉంటాయి. గురువు కారకత్వాలు ఏంటంటే విద్య, చదువు విషయాల్లోనూ, గృహము, ఇల్లు, ధనము, డబ్బు. ధనానికి కారకుడు కాబట్టి భూమికి కారకుడు, శాస్త్ర జ్ఞానము, జ్ఞానానికి కారకుడు, అధికారానికి కూడా కారకుడు. రూలింగ్ పవర్స్ ఉంటాయి ఆయనకు. జడ్జిలు, అడ్వకేట్ లాగా పనిష్మెంట్ ఇచ్చేది. ఉద్యోగానికి కారకుడు. కీర్తి, దైవభక్తి, వేదాంతాలు, తీర్థయాత్రలు, సంతానము, వీటన్నిటికి కారకత్వం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఇవన్నీ కూడా మీన, వృషభ, కన్య, ధనుస్సు రాశుల్లో ఉంటే, కన్య ధనుస్సులో ఉంటే శని దృష్టి పడ్డ చేత గృహ శుభఫలితాలే వస్తాయి. పైన చెప్పిన కారకత్వాల విషయాలు అన్నింటిలో కూడా మీకు బాగుంటుంది అని చెప్పొచ్చు. వ్యక్తి ఇష్టానికి తగినట్టుగా కాకుండా చేసే కర్మలకు సంబంధించిన విధంగా వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరు వినియోగం చేసుకోవాలి. శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత నిదానంగా ఎదగవచ్చు. మీకు ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం ఇష్టం లేకపోయినా సరే ఆ ఉద్యోగం చేయడం మంచిది. తర్వాత కాబట్టి ఇష్టం లేకపోతే వదిలిపెట్టవచ్చు ఇంకో ఉద్యోగం వచ్చినాక. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకపోవడం మంచిది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఇక ఈ గురువు ఎప్పుడైతే ఉంటాడో ఈ శనితో పాటు కానీ పైన చెప్పిన రాశులలో మీకు పూర్వజంలో మంచి కర్మలు చేసినట్టే లెక్క అనమాట. దానివల్ల మీకు మంచి ఫలితాలే ఉంటాయి. అనుకోండి గురువేమో మంచి ఫలితాలు ఇస్తాడు, శని ప్రారంభాన్ని ఇస్తాడు, కర్మలు అనుభవం చేస్తాడు. ఈ రకంగా శని గురువుల కలయిక కలిసి ఉన్న, శని దృష్టి గురువు పైన ఉన్న, గురువు దృష్టి శని పైన ఉన్నా కూడా వీరు తీర్థయాత్రకు ధర్మకార్యాలు చేస్తారు. మఠాలకు వాటికి డొనేషన్లు చేయడము, దాన ధర్మాలు చేయడము, ఇలాంటి కర్మ కూడా ఎక్కువగా చేస్తారు. గురువులను ఆరాధించడము జరుగుతుందన్నమాట. ఇక శుక్రుడు ఉచ్చస్థానం అవుతుంది మేరాశిలో. శుక్రుడికి శనితో పాటు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కళత్ర విషయంలో కొంత సాంసారిక జీవితంలో కొంత నిర్లక్ష్యము, ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. మిగతా విషయంలో చాలా బాగుంటుంది. కళత్రము, వాహనము, సౌఖ్యాలు, విలువైన వస్తువులకు ఉపభోగం, విలాసమైన జీవితం గడుపుతారు. రాజకీయాల వాళ్ళకి బాగుంటుంది, అధికారం ఉంటుంది, మంచి వస్త్రాలు కొంటారు, సేవతో లగ్జరీ హౌసెస్లో జీవించే సాటిసాటిలో మంచి మంచి ఇళ్ళు కొనుక్కొని ఉండగలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకు. కీర్తి, సౌందర్యము, సంగీతము, నాట్యము, లలిత కళలో వీళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. పై కారకత్వాల వల్ల విషయాల్లో వీళ్ళకి ఒక సంసార విషయంలో, భార్య విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మంచి భోజనం చేస్తారు, విలాసవంతమైన ప్రయాణాలు చేస్తే జీవితం బాగుంటుంది, లలిత కళలో అవకాశం ఉంటుంది. ఇక మీ జాతకంలో శని భగవానుడు అంటే గోచార శని మీ జాతకంలో మేరాశిలో ఉన్నాడు అనుకోండి, లేదా ఇప్పుడు చెప్పిన రాశులలో ఉన్నాడు అనుకోండి, శని ఆయుర్దాన్ని పెంచుతాడు. సేవకార వృత్తి వల్ల జీవనం సాగిస్తాడు. చిన్నవాళ్ళని గౌరవించడం వల్ల చిన్న చిన్న ఉద్యోగాలు తప్పనిసరిగా మంచిగా సుఖంగా ఉంటారు. పశువులు, వ్యవసాయము, దీర్ఘ విచారము, మరణాన్ని తగ్గిస్తాడు. అనారోగ్య సమస్యలు తగ్గిస్తాడు. చర్మ వ్యాధి, విరోధము, అజీర్ణము, కృషి జీవనము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పై కారకాలపై ప్రభావం చూపిస్తాడు కనుక జాతకంలో ఏ భావాలకు ఆధారం చేస్తే ఆ భావాల విషయంలో ఫలితాలు ఉంటాయి.
తప్పకుండా ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. కొంతవరకు కొంత శుభగ్రహ దృష్టి ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే కొద్దిగా ఇబ్బందులతో స్లోగా జీవితం చాలా స్లోగా సాగుతుంటుంది. ఇక రాహు అయితే విషయంలో ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. మాతామహులు, విషవైద్యము, ఆరామము, సంచారము, నీచజన సహవాసము, ఊహలు, రియాలిటీ ఉండదు, భయాలు మొదలగు వాటికి కారకుడవుతాడు. ఫోటోగ్రఫీ రాహుకు సంబంధించింది. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు, విదేశీ జీవనము, చిత్ర పరిశ్రమలు సాగడము, అడ్డుదారులో సంపాదించడము, కష్టపడకుండానే పైకి రావాలనే మనస్తత్వము. ముఖ్యంగా రాహుకేతులు నోడల్ పాయింట్స్ కాబట్టి, ఇవి ఊహాజనిత పాయింట్స్ కాబట్టి బహిర్గత మనకు బయటికి ఆ మనిషి రాహుకేతుల ప్రభావం ఉంటే మనకు బయటికి మాత్రం చాలా బాగా కనిపిస్తాడు, హిపోక్రటిక్గా. లోపల మొత్తం చాలా రకాల ఇవి ఉంటాయి. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చూపిస్తారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా అద్భుతాలే, మంచిగానే కానీ చెడుగా సమాజంలో మార్పులు కోరుకుంటుంటారు. వాళ్ళంతా రిఫార్మ్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి. కొన్నిసార్లు దృక్పథం వల్ల కొన్ని మార్పులు చేసి స్థాయికి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి చాలా పైకి తొందరగా పైకి చాలా హై లెవెల్కి వెళ్ళిపోతారు. తర్వాత దాన్ని పాతాళం ఎవరెస్ట్ నుంచి కిందికి పడిపోయినట్టే పాతాళంలో పడిపోతారు అన్నమాట. పాతాళానికి పడిపోతారు పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా ఉండడం, శరీరాల కలయిక ఉంటే జాతకంలో ఎవరు కూడా తొందరపడకుండా, ఆవేశపడకుండా, దురాశకు పోకుండా, నిజాయితీగా జీవిస్తూ శరీరాన్ని కష్టపడి సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటే నష్టం జరగదు. లేకపోతే మాత్రం ఏ చిన్న కక్కుర్తి పడ్డా కూడా మీకు జీవితంలో చాలా ఇబ్బందులు అవసరం వస్తుంది. షష్టగ్రహ కుటుంబంలో జరిగినట్టుగా మయన్మార్లో భూకంపం వచ్చింది కదా, అట్లాగా ప్రమాదాలు మన జీవితంలో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శరీరాల కలయిక ఉంటే జాతకంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఎలా నడుస్తుందో అలా నడుచుకోవడం మంచిది. ఎక్కువ మార్పులు చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఈ నడిచే సమయంలో. అయినా కొన్ని మన చేతిలో ఉండవు. దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయి. శరీరాన్ని శ్రమ పెట్టండి, చెమట వచ్చినట్టు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, నడక చేయండి, కింది వాళ్ళని గౌరవించండి. మీకంటే కింది స్థాయి వాళ్ళకి అవసరానికి సహాయం చేసి మీ శక్తి కొద్ది సహాయం చేయండి. కోట్లు లక్షలు ఇవ్వమని కాదు. మీరు ఇవ్వగలితే 100 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, వాళ్ళకి అవసరానికి ఒప్పుడు భోజనం పెడతారా, లేదా ఇట్లా ఏది చేతనైతే అది మీ శక్తి కొద్ది చేయండి, సరిపోతుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా, విదేశాల్లో చదువుకోవడానికి, ఫారిన్ మల్టీనేషనల్ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈ శరీరాహోద సంయోగం ఉన్న ఏళ్ళనాటి శని సంబంధం సమయంలో. ఇక కేతువు పితామహులు, మోక్షము, గంగా స్నానము, తీర్థయాత్ర, మంత్రస్థానము, చపలత్వము, చంచలత్వము, బ్రహ్మ విద్య, విచిత్ర వస్తువు సంపాదన మొదలవాటి కారకులు. వైద్య వృత్తి చేసేవారు కూడా కేతువు కిందకి వస్తారు. కన్సల్టెంట్స్ కింద వస్తారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్, జ్యోతిష్యులు, ఆయుర్వేద వైద్యులు కూడా ఈ కేతుగ్రహ కారకత్వంలో వస్తారు. చివరిగా వీరి సలహా ఏమంటే మేరాశి ముఖ్యంగా ఇవి కూడా కేతువు యొక్క ఈ కారకత్వాలని కూడా శని ఏళ్ళనాటి శని ప్రభావాల్లో శనితో కేతువు కలిసి ఉంటే వీటిలలో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానాలు మోక్షకారక చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మోక్షకారక స్థానం కాబట్టి 12వ స్థానం కాలపురుషాంగంలో 12వ స్థానం. హాస్టలైజేషన్, ఖర్చులు, వైద్యశాల, జైలు, ఏకాంత జీవనము, ధర్మ సంస్థలు, మఠాలు, దేవాలయాలు, గోపురాలు, తీర్థయాత్రలు, సేవల గురించి ఇవి మీనరాశి తెలుపుతుంది. కాబట్టి వీటన్ని విషయాల్లో మీకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ శైలిని మార్చుకోండి. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ఎదుర్కోగలుగుతారు. దీనికి కానీ మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అసలు ఏలినాటి శని ప్రభావం మీ మీద ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకొని జీవితంలో చేసుకోవాల్సిన సర్దుబాటు చేసుకోండి. షష్టగ్రహ కుటమి శనిసంచారం ఏ రాశిలో జరుగుతుందని భయప్రాంతులు లోను కావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని బలంగా ఉంటే ఇబ్బందులు అంటూ ఏమీ రావు. విషయాన్ని లోతుగా పరిశీలించి మీ రోడ్ మ్యాప్ మీరే తయారు చేసుకొని ముందుకు చెప్పిన కొన్ని సూచనలు పాటిస్తూ దయప్రార్థన చేసుకుంటూ గడితే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు మీకు రావు. వాటిని తట్టుకునే మానసిక ధైర్యం కూడా మీకు ఏర్పడుతుంది. ఈ గోచార ఫలాలు ముఖ్యంగా 30% మాత్రమే మనకు పనిచేస్తాయి. మిగతా 70% మన దశలను బట్టి మాత్రమే నడుస్తుంది. కాబట్టి దశలను పరిశీలించుకున్న తర్వాతనే గోచారం మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మనసు పెడితే మంచిది. ఎందుకంటే గోచారంలో బలంగా ఉన్న అనవసరంగా భయాలకు పోయి భయపడే చేయడం కంటే కూడా జాతకం పరిశీలించుకొని జాతకంలో దశలు బాగున్నాయా లేవా, అష్టకవరకు బాగుందా, అష్టకవరలో బిందెలు బాగున్నాయనుకోండి. మీకు మేరాశిలో కుంభ, మీన,
మేషరాశులలో. అప్పుడు మీకు అంత ఇబ్బందిగా అనిపించదు. సాడిసాతి యొక్క ఇంపార్టెన్సే మీకు తెలియదు. అట్లా అలాగే శుభగ్రహాల దృష్టి ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉన్న మీ జాతకాల్లో అప్పుడు శని మహాదశ శని గోచారంలో ఏళ్ళర్షల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగించాడు కొందరికి. అది ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకోండి. ముఖ్యంగా చేసే సూచనలు ఏమంటే బద్ధకాన్ని ఏళ్ళనాటి శని సమయంలో అందరికీ కామన్గా వచ్చేటివి ఏంటంటే బద్ధకాన్ని పెట్టాలి. బద్ధకం అనిపిస్తుంది, ఎక్కువ అవుతుంది బద్ధకం. డిసిప్లిన్ తగ్గుతుంది. నడక, వ్యాయామం, మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించండి. వీలైతే మీకు తోచిన సహాయం చేయండి. ప్రతిరోజు దేవ ప్రార్థన చేయండి. శివపంచాక్షరి జపం 105 సార్లు రోజు, దుర్గా సప్తశోకి పారాయణం వీలైతే ప్రతిరోజు చేసుకోండి. వీలైతే మంగళ శుక్రవారాలైనా శనివారాలైనా మంగళ సోమవారాలైనా వారానికి 2 రోజులన్నా మీరు లలిత శాస్త్రం పారాయణ చేసుకోండి. నెలకు ఒకసారి అయినా రుద్రాభిషేకం, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మంచిది. శని భగవాన్ని అదుపు చేసే శక్తి ఒక హనుమాన్తోటికే ఉంది. శనివారం దుర్ముహూర్తంలో 6 నుంచి 8 వరకు ఉంటుంది. ఈ సమయంలో హనుమాన్తోటికి తమలపాకులో వెన్నతో ఆరాధన చేస్తే అష్టోత్తర నామాచరణతో మీకు ఇచ్చే ఇబ్బందులను చాలా వరకు తగ్గిస్తాడు. ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. మీకు అప్పుడు అలా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.